పుత్రేణ సత్సత్పుత్రేణ సత్సరి పౌత్రం అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు మా సోదరుడు గురువు గారికి ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలందరికీ అలాగే ఎంపీ తాలూకు గురువు గారు పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే నేను స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఈ కార్యక్రమం. ఎందుకు సంతోషం ఉందంటే మొట్టమొదటి కార్యక్రమం వెంకటేశ్వర స్వామి నాలుగు కార్యక్రమాలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉండదు. ఎందుకంటే మన ఇప్పటి నుంచో ఎమ్మెల్యే గారి కోరిక అక్కడ ఓకవరం నుండి ఈ టెంపుల్ వరకు కూడా మంచి రోడ్డు వేయాలని చెప్పి అతని కోరిక. ఎందుకంటే అతను స్వామి భక్తుడు. ఏ కార్యక్రమం చేసినా ఎమ్మెల్యే గారికి స్వామిని దర్శించకుండా ఏ కార్యక్రమం చేయరు మొదటి నుంచి కూడా. ఆ పట్టుదలతో ఈ రోడ్డుకి మొత్తం 4.25 కిలోమీటర్ల రోడ్డు ఇది. దీనికి 3,75,00,000 రూపాయలు మరి శాంక్షన్ చేయడం జరిగింది. దాని సందర్భంగా శంకుస్థాపన చేసాం. అందుకే అంటున్నాను నేను కదా, స్వామివారి కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా పాల్గొనడం స్పీకర్గా ఇది నా అదృష్టంగా భావిస్తానని చెప్పి ఇవాళ అఖండ స్వాగతం పలికినటువంటి ఈ గ్రామ ప్రాంత ప్రజలకి అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నా మాటలో మీరేమో అడగాలి. చెప్పే బదులు ఒకటే సమాధానం అమ్మా, చట్టం పని చట్టం చేసుకుని పోతుంది. దాని గురించి మనం మాట్లాడాల్సి లేదు. చట్టం ఉంది, ఈ పని తీసుకోవద్దు. దానికి మనం డిస్కస్ చేయవలసి లేదు. ఆ లీటర్కి ఈ లీటర్కి ఉన్నట్టు తేడా అది. పనితనం లేదు అతను, పనికి మాకు లేదు వాళ్ళు. ఇది వాళ్ళతో మనం అర్థం చేసుకోవద్దు కూడా. దాని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలు అందరికీ కూడా పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు కూడా శాసనసభలో ప్రజలతో కార్యక్రమాల గురించి మాట్లాడే సమయంలో ఎక్కువ కాదు. ఆ విధంగా నడుస్తున్నారు. ఏడుగుల పరిరక్షణకి ఏమన్నా పడుతుంది.